అంత ఆదర్శమైన జీవన విధానం ఇవాల్టి మన భారతీయ కుటుంబ వ్యవస్థ గట్టిగా నిలబడడానికి ఏ రకంగా ప్రేరణనిస్తుంది? ముఖ్యంగా ఇందాక మీరు యువకుల గురించి, యువత గురించి కూడా మాట్లాడారు. యువత ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయనో 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నాకు పుట్టినరోజు ఏమిట్రా అని అనొచ్చు, అంటారు కూడా సహజంగా. కానీ 25 ఏళ్ళ వాడికి అలా ఉండదు. చెయ్యాలి, మా స్నేహితులను పిలుస్తాను, ఏదో చెయ్యి అంటాడు. ఉంటుందా లేదా? 40 దాటాక ఏమవుతారో తెలుసు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆఫ్టర్ 40 ఎవ్రీబడి ఈజ్ ఏ ఫూల్ అంటాడు. ఇంగ్లీష్లో చెబుతారు, ఆ మాట విస్తృతంగా చెబుతారు. ఎందుకంటే వాడికి మొట్టికాయలు పడ్డాయి, పెళ్ళి అయింది, భార్యకు కూడా, ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టారు, మొట్టికాయలు పడుతున్నాయి. ఇది ఇంతేరా, ఇక మారదు అని ధోరణకు వచ్చేసి సర్దుబాటుకి ప్రయత్నిస్తాడు. 60 దాటాక ఎలా ఉంటాడు తెలుసా? మారకుండా ఉంటేనే బాగుండు అంటాడు. ఇది మనిషి విధానం. 20 నుంచి 40 వరకు మారక తప్పదు, ఏం మారుతాయి? మీకు తీవ్రవాదులు అక్కడే తయారవుతారు. 70 ఏళ్ళకి తీవ్రవాది ఎందుకు అవుతాడమ్మా? అక్కడ తయారవుతారు. మార్పు కావాలి అంటే మార్పు ఎందుకోసమో కూడా ఆలోచించరు. చేంజ్ ఈజ్ ఫర్ చేంజ్ అంటాడు. ఏమిటా చేంజ్? ఏమిటి చిల్లర డబ్బులా చేంజ్ అంటే? ఎందుకోసం నువ్వు మార్పు కోరావు? అది వచ్చిందా? ఉండాలి కదా. 40 తర్వాత మార్పు కోరతాం బాగానే ఉంటుందిరా, ఇక అది అంతే కదా, ఏరా అయితే పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఊరుకో అంటాడు. 60 తర్వాత విచిత్రంగా మనిషి ఎలా మారుతాడంటే, ఆడైనా మగైనా మారకపోతేనే బాగుండు, నేను ఇలా వెళ్ళిపోతే బాగుండు, ఇంకా ఈ పాలు కూడా దొరకవేమో, ఈ నీళ్లు కూడా కల్తీ అయిపోతాయేమో అనే ధోరణకు వస్తాడు. దీనికి యువతరానికి రామాయణం చెప్పే సమాధానం, యువతరానికి సంబంధించిన పాత్రలు కొన్ని ఉన్నాయి మనకి. అంటే రాముడు సహా అందరం అంతే. రాముడు, హనుమంతుడు, సీత, రావణాసురుడు, ఇవి కీలకమైన పాత్రలు అందరూ చెప్తారు. అవి అలా అట్టుపెట్టు. నేను 2వ శ్రేణి కీలకమైన పాత్రలు కొన్ని ఉన్నాయి. లక్ష్మణుడు, భరతుడు, సుగ్రీవుడు, జటాయువు, వీళ్ళు 2వ శ్రేణి అని చెబుదాం. కానీ వాళ్ళు చాలా కీలకమైన మనుషులు. యువతరం ఒక్కసారి ఆలోచించమనండి. వేళ ఎవరైనా, యువతరమే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా, పెళ్ళి అయితే భార్యాభర్త తప్పితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండలేదు, పిల్లలు ఉండలేదు. సుమారుగా చాలా సంవత్సరాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే ఏజ్ గ్రూప్ అని, ఒపీనియన్స్ కలవని ఇంగ్లీష్ మాటలన్నీ మాట్లాడుతున్నారు ఇక్కడ, అసలు విషయం చెప్పలేక. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి బాధ్యతలు స్వీకరించడం ఇష్టం లేదు. నేను ఎవరిని యువతరాన్ని ప్రత్యేకమన్నా, ఈ యువతరాన్ని ఇలా తయారు చేసిన పెద్ద తరాందే తప్పు. వీళ్ళకి 4 ఏళ్ళు దాటకుండా హాస్టల్లో బారేశారు బయటకెళ్ళి, ఇంగ్లీష్ మీడియం చదువుల పేరు మీద. ఆ పాటు చదువు వీళ్ళు చెప్పలేరమ్మా. తల్లి చెప్పలేని చదువు, తండ్రి చెప్పలేని చదువు ఏముంటుంది? అప్పుడు పైగా వీళ్ళందరూ పూర్వకాలం వాళ్ళ మా అమ్మగారులాగా 3వ తరగతి చదివి మానేసిన వాళ్ళు కాదు కదా, వీళ్ళు చదివిన వాళ్ళే కదా. మరి ఆ మాట చెప్పడానికే ఇప్పుడు బీటెక్, బీఎస్సీ చదివినా కూడా బీటెక్ వరకు చెప్పలేకపోవచ్చు. 10వ తరగతి వాడికి ఏం చెప్పలేదా? టైం లేదు కదా మనకి. ఆ టైం లేకుండా చేసుకున్నది మనమే కదా. టైం లేదనకండి, లేకుండా మనం చేసుకున్నాము. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అంటాడు, ఇన్ని పనులు చేయుచున్నావు, దేశ భాషా పత్రికా రాజ్యమును చదువుటకు నీకు తీరిక లేదా, లేని ఎడలు చేసుకొనుము అంటాడు. ఆంధ్రపత్రిక ఉండేది ఆ రోజు. పత్రిక కూడా చదవలేమంటే పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు. దేశ భాషా పత్రికా రాజ్యమును చదువుటకు నీకు తీరిక లేక ఉన్నదా, లేని ఎడలు చేసుకొనుము అంటాడు. లేకపోతే చేసుకో. పిల్లాడికి చదువు చెప్పడానికి మానాయి, ఉద్యోగం మానాయి, ఇంట్లో కూర్చో, చెప్పు. ఎవరి ఉద్యోగం వారు చేయండి, ఆడమొగ భేదం అనవసరం. ఎవరి ఉద్యోగం ముఖ్యం వారు చేయండి. ఎవరి నేనైతే ఒకటి ఆదాయం ఎక్కువైతే చేస్తాం కాదు, దేశానికి ఏది ముఖ్యం వచ్చేయండి. ఏమి సంపాదించాడని 14 ఏళ్ళు రామచంద్రమూర్తిని నెత్తి మీద పెట్టుకుంటున్నామమ్మా. ఇప్పటికీ మనం పెట్టుకోవడం పక్కనట్టండి. శరభంగాది మహర్షులు అరణ్యాల్లో సర్వసంగ పరిత్యాగం చేసి ఆయన అగ్నిహోత్రంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు శరభంగ మహర్షి. ఆయనకి శరభంగుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే మన్మథ శరాలు ఆయన మీద పడనే లేదు. అంతగా కామాన్ని జయించాడు ఆయన, ఆజన్మ బ్రహ్మచారి. అటువంటి వాడికి కూడా రాముడు వనవాసానికి వచ్చాడనగానే రాముడు చాలా అందంగా ఉంటాడట, ఒకసారి చూసి వెళ్ళిపోతా అన్నాడు. ఎంత విచిత్రం! రాముడు వచ్చే వరకు ఆగాడు. మరి రాముడు రూపాయి సంపాదించలేదే, తినడానికి తిండి తప్ప. మరి సంపాదన బట్టి గౌరవించడం ఏంటండి? సంపాదన బట్టి గౌరవించేది అయితే సీతాదేవి వనవాసానికి వెళ్ళొస్తానంటే టాటా బై సీయు ఈ మాటలు మాట్లాడలేదు. నన్ను తీసుకెళ్లకుండా నువ్వేళ పెడతావంది. ఇది మనుషుల్లో రావలసిన మార్పు. సంపాదనకి ప్రాధాన్యం తగ్గిపోయినాడు, సంస్కారానికి ప్రాధాన్యం పెరిగినాడు. రామరాజ్యం మన ఇంట్లో ఏర్పడుతుంది, మన దేశం అంతా ఏర్పడుతుంది.